టీచర్ ట్రాన్స్ఫర్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. మరి ఈ వెబ్ ఆప్షన్స్ లో మనం మండలాలను ఏ విధంగా చూస్ చేయాలి, అలాగే పాఠశాలను ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, అలాగే ఒకవేళ ప్రిఫరెన్స్ అనేది మార్చుకోవాలనుకుంటే ఏ విధంగా మార్చుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక మంచి నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది ఈ వెబ్ ఆప్షన్స్ పైన. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ముందుగా teacherinfo.apcfss.in అనే వెబ్సైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వెబ్సైట్ తీసుకున్న తర్వాత మనకు ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది. మనకు వెబ్ ఆప్షన్స్ అనేది సర్వీసెస్ లోకి వెళ్ళినట్లయితే అందులో మనకు వెబ్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఈ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. ఈ వెబ్ ఆప్షన్స్ పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకు ఈ విధంగా ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్ పైన మనకు టీచర్ ఐడి, ట్రెజరీ ఐడి అనేది ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి పైన ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే వెరిఫికేషన్ కోడ్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తాం మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీను కింద ఎంటర్ చేసి మరలా గెట్ డీటెయిల్స్ పైన బ్లూ కలర్ లో ఉంది కదా దాని పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఏ విధంగా అంటే ఈ విధంగా మనకు టీచర్స్ వెబ్ ఆప్షన్స్ అని ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఓపెన్ అయ్యేటప్పుడు మనకు ఇందులో ఈ పేజ్ లో ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, టీచర్ నేమ్, అలాగే సీనియారిటీ ర్యాంక్ ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్ టైప్ అనేది అంటే కంపల్సరీ రిక్వెస్ట్ అనేది ఉంటుంది, డిజిగ్నేషన్ ఉంటుంది, వర్కింగ్ సూల్ అండ్ మండలం మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఐఆమ్ విల్లింగ్ టు ఆప్ట్ జనరల్, ప్రిఫరెన్షియల్ రెండు ఆప్షన్స్ వాడిచ్చాడు. ఇక్కడ రెండు ఎందుకు అంటే ఒకవేళ ఈ అభ్యర్థి ప్రిఫరెన్షియల్ అభ్యర్థి అయినట్లయితే, ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినట్లయితే ప్రిఫరెన్షియల్ ని ఎంచుకుంటారు. ఎంచుకుంటే ఆ ప్రిఫరెన్షియల్ ఎంచిన వెంటనే ప్రిఫరెన్షియల్ పోస్ట్ అనేవి ఏ ఏ పాఠశాలలు అయితే ఉన్నాయో ఆ పాఠశాలలు మాత్రమే కనిపిస్తాయి. సో ఆ కనిపించినటువంటి పాఠశాలలోనే మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. లేదు ప్రిఫరెన్షియల్ వాళ్ళు కూడా జనరల్ లోనే మనం వెళ్ళి అప్లై చేయాలని కూడా ఉంది. కాబట్టి జనరల్ లో ప్రిఫరెన్షియల్ అడుగుతుంది. సో మీరు ఏది కావాలనుకుంటే దాన్ని ఎంచుకోవడం ద్వారా వెళ్తారు. ముందుగా ఇక్కడ జనరల్ తీసుకున్నా, జనరల్ పైన ఓకే చేసి ఇక్కడ గెట్ డేటా అని ఉంది. ఆ గెట్ డేటా పైన క్లిక్ చేయాలి. ఎప్పుడైతే గెట్ డేటా పైన క్లిక్ చేస్తామో మనకు ఈ విధంగా ముందుగా లిస్ట్ ఆఫ్ డివిజన్స్, మండల్స్, క్లస్టర్స్ అని కనిపిస్తాయి. అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నీ కనబడతాయి. ఈ మండలాలన్నీ కనబడేటప్పుడు మనం ఈ మండలాలను ఒక్కొక్కటి వారీగా రైట్ సైడ్ లో ఏదైతే మనకు గ్రీన్ బటన్ ద్వారా మనం ఆ రైట్ సైడ్ లో ఉన్నటువంటి బాక్స్ లోకి ఒక్కొక్కదాన్ని పంపించుకోవాలి. అయితే ఒక్కొక్కదాన్ని పంపించే కన్నా మనకు కంపల్సరీ ట్రాన్స్ఫర్ వాళ్ళు అయితే మాత్రం అన్ని ఈ లెఫ్ట్ లో ఉన్నటువంటి అన్ని మండలాలను చూస్ చేసుకొని ఆ రైట్ సైడ్ కాలం లోకి మనం ఖచ్చితంగా పంపించాలి. లేదు మనం ఒక్కొక్క మండలాన్ని మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి ఒక్కొక్కటాన్ని కూడా మనం ప్రియారిటీ ఆఫ్ మండల్స్ అంటే ఉదాహరణకు మనకు లైన్ గా ఉన్నాయి మండలాలు, అందులో ఒక్కొక్క మండలాన్ని చూస్ చేసుకొని ఫస్ట్ మండలం ఈ మండలం చూసుకుంటే బాగుంటది, సెకండ్ ఈ మండలం బాగుంటది, థర్డ్ మండలం ఈ మండలం బాగుంటది అని మన యొక్క ప్రియారిటీ ఏదైతే ఉంటుందో ఆ ప్రియారిటీ అనుగుణంగా కూడా మనం మండలాలను ఒక్కొక్కదాన్ని మనం చూస్ చేసి ఈ రైట్ సైడ్ లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ బాక్స్ లో మనం ఒక్కొక్కదాన్ని పంపించవలసి ఉంటుంది. అదే రిక్వెస్ట్ ఎవరైతే పెట్టి ఉంటారో వాళ్ళు కొన్ని మండలాలు మాత్రమే చూస్ చేసి ఆ ప్రియారిటీ ఆఫ్ మండల్స్ లో ఆ గ్రీన్ కలర్ బాక్స్ లో పెట్టి వాళ్ళు స్కూల్స్ లో వెళ్ళిపోవచ్చు. కంపల్సరీ వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా లెఫ్ట్ లో ఎన్ని మండలాలు అయితే ఉన్నా అన్నిటినీ కూడా రైట్ సైడ్ లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే తీసుకొచ్చిన తర్వాత ఆ మండలాలను మరలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో మరలా మార్చుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి చూస్ చేసుకుని పెట్టుకున్నా ఓకే, లేదు అన్ని మండలాలు చూస్ చేసుకుని రైట్ సైడ్ లో పెట్టిన తర్వాత ఒక మండలాన్ని ఈ రెడ్ గ్రీన్ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బటన్స్ ఆధారంగా మనం ప్రిఫరెన్స్ అనేది మార్చుకోవచ్చు. ముందుది పైకి తీసుకెళ్ళవచ్చు, లేదంటే పైన ఉన్న దాన్ని కిందకు కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఈ గ్రీన్ కలర్, రెడ్ కలర్ బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ప్రియారిటీ ఆఫ్ మండల్స్ అనేది కూడా మనం మార్చుకోవచ్చు. ఓకే, మనం మండల్స్ అన్ని కూడా ఒక లైన్ లో పెట్టేసాము. పెట్టిన తర్వాత ఆ కింద ఉన్నటువంటి గెట్ స్కూల్స్ ఏదైతే ఉందో ఆ గెట్ స్కూల్స్ పైన క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం గెట్ స్కూల్స్ పైన క్లిక్ చేసామో ఇప్పుడు మనకు ఏం కనబడుతుంది అంటే
ఆ పాఠశాల ఆ మండలాలకు ఏదైతే ఫస్ట్ మండలం ఏదైతే ఉందో ఆ ఫస్ట్ మండలానికి సంబంధించినటువంటి పాఠశాలలన్నీ కూడా మనకు కనబడతాయి. కనబడేటప్పుడు లిస్ట్ ఆఫ్ స్కూల్స్ మనకు వస్తుంది. ఆ పక్కనే ప్రియారిటీ ఆఫ్ ఆప్షన్స్ అంటే మనం ప్రధానంగా పాఠశాలకు వెళ్తాం కాబట్టి ఆ మండలాల్లో ఏ స్కూల్స్ కి మనం వెళ్తామో లైన్ గా మనం ఆ కుడివైపు అనేది ఏదైతే గ్రీన్ కలర్ బాక్స్ అయితే ఉందో ఆ బాక్స్ లకు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఎడం వైపు ఉన్నటువంటి మనం ముందుగా ఏ పాఠశాల మనకు ఇష్టంగా ఉంటుందో మనకు లెక్క డిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిస్టెన్స్ ప్రకారంగా మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్టెన్స్ అవన్నీ కూడా మన ఒక పాఠశాల మనం చూస్ చేసుకొని ఈ రైట్ సైడ్ లో ఉన్నటువంటి దానిలోకి మనం ఒకటి ఇంచు అన్ని ఒకేసారి లిస్ట్ ఆఫ్ స్కూల్స్ లో అన్ని ఒకేసారి ఇంచి మనం రైట్ సైడ్ లో వెళ్ళాలకైతే లేదు. ఒక్కొక్క పాఠశాలలో మనం సెలెక్ట్ చేస్తాము. రైట్ సైడ్ గ్రీన్ కలర్ బాక్స్ లో పెట్టుకుంటాం. అది ప్రియారిటీ ఆఫ్ ఆప్షన్స్ అని అంటాం. అయితే కంపల్సరీ వాళ్ళైతే మాత్రం ఈ లెఫ్ట్ లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా మనం ఏదైతే ముందుగా మండలాలు చూస్ చేసుకుంటున్నాం కదా ఆ మండలాలకు సంబంధించిన స్కూల్స్ అన్ని వస్తాయి. అన్ని స్కూల్స్ కూడా మనం ప్రియారిటీ ఆఫ్ ఆప్షన్స్ లో పెట్టాలి కంపల్సరీ వాళ్ళు. అలా కాకుండా రిక్వెస్ట్ వాళ్ళైతే మాత్రం కొన్ని స్కూల్స్ మాత్రమే వాళ్ళు చూస్ చేసి వాళ్ళు దీన్ని సేవ్ చేసేవచ్చు అంటే కంప్లీట్ చేసేవచ్చు అనమాట. సో అయితే ఏదైతే మనం ఈ స్కూల్స్ ని ఒక్కొక్క దాన్ని మనం చూస్ చేసుకొని నంబర్ వైజ్ గా అంటే మనకు ఒక్కొక్క స్కూల్ మనం అక్కడ లెఫ్ట్ లో రైట్ సైడ్ లో పెట్టేటప్పుడు మనం ఈ విధంగా మనకు సీరియల్ నంబర్స్ కూడా ఉంటాయి. ప్రియారిటీ ఆప్షన్స్ లో 1 2 3 4 5 6 7 8 9 10 అలా అన్ని ఉంటాయి, లైన్ గా ఉంటాయి. సో అలా ఒక్కొక్క దాన్ని మనం రైట్ సైడ్ లాగుతూ ఎన్నైతే మనం కంప్లీట్ అనుకుంటామో అన్ని కూడా మనం రైట్ సైడ్ లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ బాక్స్ లో అన్ని కూడా పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ ఆ గ్రీన్ కలర్ అన్ని పెట్టేసాము, ఒక పాఠశాల మనకు కావలసిన పాఠశాల కింద ఉండిపోయింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఆ కింద ఉన్నటువంటి పాఠశాలలో సెలెక్ట్ చేస్తాం. రౌండ్ గా ఉన్నటువంటి సర్కిల్స్ పైన క్లిక్ చేస్తే ఆ పాఠశాల సెలెక్ట్ అవుతుంది. దానిని పైన ఉన్నటువంటి గ్రీన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ కింద ఉన్నటువంటి పాఠశాల పైకి వెళ్తుంది. లేదు పైన ఉన్న పాఠశాల మనం కిందకి తీసుకెళ్లిపోవాలి అనుకుంటే ఆ పాఠశాలను రౌండ్ కలర్ బాక్స్ లో రౌండ్ కలర్ సర్కిల్ లో మనం సెలెక్ట్ చేసి కింద ఉన్నటువంటి రెడ్ పైన క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా 1 by 1 ఒక్కొక్క స్కూల్ అలాగ కిందకి ఒక్కొక్క క్లిక్ ఆధారంగా ఒక్కొక్క స్కూల్ అనేది కింద ఒక్కొక్క స్టెప్ అనేది కిందకు దిగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మన ప్రియారిటీ ఆఫ్ ఆప్షన్స్ అంటే స్కూల్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ లో మనం మనకు నచ్చిన విధంగా ఆర్డర్ లో పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ టిక్ చేసుకొని ఫైనల్ గా మనం ప్రివ్యూలోకి వెళ్తాము. ప్రివ్యూ అనేది ప్రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మన డీటెయిల్స్ పైన ఉంటాయి, కిందని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ వస్తాయి. తర్వాత సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ బటన్ క్లిక్ చేయవచ్చు. ఎప్పుడైతే సేవ్ బటన్ క్లిక్ చేసామో మనకు ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మరలా మనం వెంటనే మార్చుకోవాలనుకుంటే ఎన్నిసార్లు అయినా సరే మనం ఎడిట్ లాగా వెళ్ళి మనం ఏదైతే వెబ్ ఆప్షన్స్ మనం ఎంతవరకు అయితే కంప్లీట్ చేస్తామో అది మరలా ఓపెన్ అవుతుంది. అక్కడ సేవ్ ఎడిట్ అనే ఉంటాయి. ఆ ఎడిట్ పైన క్లిక్ చేస్తే మరలా మనం ఆ పాఠశాల యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది మారుతూ ఉంటుంది. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు అట్ ఎనీ టైం. ఎంతవరకు అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి క్లోజ్ అయ్యే వరకు కూడా మనం ఈ స్కూల్స్ అనేవి మార్చుకోవచ్చు. సో మనకు ఎంత అయిపోయింది అనుకున్నప్పుడు హ్యాపీగా మనం ఈ విధంగా ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా PDF రూపంలోని మన మొబైల్లోని సేవ్ అవుతుంది. సో ఆ సేవ్ అయిన ప్రింట్ తీసుకుని మనం చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఈ విధంగా మన వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Like, comment, and subscribe.